ఈ సిచ్యువేషన్ లో నువ్వు నిన్ను కాపాడగలిగేది ఒక్కరే, అమ్మా. నా పేరు డాక్టర్ రవీందర్ రెడ్డి. ముఖ్యంగా 2010లో ఈ ఔషధాన్ని తయారు చేసాం. ముఖ్యంగా ఆయుర్వేదలో ముఖ్యంగా చెప్పేది గురు పరంపర అండి. గురు పరంపర అంటే గురువుల దగ్గర నుంచి మనం ఏం నేర్చుకున్న దాన్ని భవిష్యత్తులో ఏమి ఇవ్వాలని. ఇప్పుడు ఆ తరుణంలో చిన్నజీయర్ స్వామి సారథ్యంలో ఆ రోజుల్లో మాకు ముఖ్యంగా రాజేంద్ర రెడ్డి సారు మార్గదర్శకత్వంలో కొన్ని లక్షల మందికండి, మేము మన తెలుగు రాష్ట్రాలే కాదు ప్రపంచ దేశాలు ఆస్ట్రేలియా, అమెరికా, జర్మనీ, జపాన్లో ప్రతి తెలుగు వారిలో కూడా ఈ దివ్య ఔషధాన్ని ఇవ్వటం జరిగింది. మెయిన్ ఏంటంటే ఔషధాన్ని తయారు చేయడంతో పాటు ఔషధాన్ని ఇవ్వాలంటే మెయిన్గా ఆయుర్వేద శాస్త్రంలో గురు పరంపర అని ఉంటుందండి. అంటే మేము మందు తయారు చేసినతో పాటు గురు పరంపరలు అంటే గురువులు వారి యొక్క ఔషధానికి గుణాలు పెరగాలంటే గురువుల ఆశీస్సులు లేనిది ఎక్కడా జరగదండి. అలాంటిది ఈ ఔషధం సుమారు ఇప్పటికీ 20 లక్షల మందికి పైన ఔషధం జరగట అంటే ఇది నమ్మశక్యంగా. అంటే వైద్యుడికి చెప్పాలంటే ఏదో మందు తయారు చేసి ఇవ్వకుండా అలా చిన్నజీయర్ స్వామి సారథ్యంలో అప్పుడు రాజేంద్ర రెడ్డి సార్ గారు మన ఆయుష్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అప్పుడు దీని ప్రాచుర్యం తీసుకొని వచ్చి ఇప్పుడు శ్రీకాంత్ బాబు సార్ సారథ్యంలో కొన్ని లక్షల మందికి ఈ దివ్య ఔషధాన్ని ఇవ్వడం జరుగుతూ ఉందండి. ముఖ్యంగా ఈ స్వర్ణామృతాన్ని తయారు చేసిన తర్వాత నేను అండర్ గ్రాడ్యుయేషన్ ఉన్నప్పుడు ఈ 2 చుక్కలు వేస్తే ఎలా అవుద్ది, 2 చుక్కలు వేస్తే ఎట్లా అవుద్దని ఇది చేసినాం. అయితే ముఖ్యంగా మాపల్లె చారిటబుల్ ట్రస్ట్ దిల్ రాజు గారి ఊర్లో మేము ఔషధాన్ని మొదలు పెట్టినప్పుడు ఎక్కడ పేర్లు ఏం లేకుండా ఓన్లీ స్వర్ణామృతం చిన్నజీయర్ స్వామి రాష్ట్రం నుంచి మనం మొదలు పెట్టినప్పుడు 26,000 మంది ప్రతిరోజు స్వర్ణామృతం రోజు వచ్చి ఆ ఔషధం తీసుకున్నారు. ఇప్పుడు సార్ చెప్పినట్టు 80 మంది, ఇప్పుడు 200 మంది. మీరు నమ్ముతారు నమ్మరండి, విత్ ఇన్ 6 months నా ఎజంప్షన్ ప్రకారం 10,000 మందికి పైగా మన గోదా రంగనాథ స్వామి దేవాలయంలో. ఎందుకంటే డాక్టర్ ధనుంజయ గారు వారు స్వతహాగా అలోపతి డాక్టర్ గారు అయినా కానీ వారు అన్ని డిపార్ట్మెంట్లు. ఇప్పుడు ఎంత ఆనందం అంటే ఈరోజు గోదా రంగనాథ సారథ్యంలో ప్రతి శనివారం హోమియోపతి క్యాంపు పెట్టాలని రాజేంద్ర రెడ్డి సార్ సారథ్యంలో డాక్టర్ పల్లవి గారి సారథ్యంలో రావటం అంటండి. అంటే ఇప్పుడున్న సైన్స్ లో హోమియోపతి, ఆయుర్వేదం, అలోపతి అని రకరకాల ఇవి జరుగుతూ ఉన్నాయి. మొన్న ఒక చిన్న కేసు చేశాను సార్, ఒక ఆల్మోస్ట్ రీనల్ ఫెయిల్యూర్ అయిపోయిందండి కేసు. ఆయన దే వాంట్ టు గో ఫర్ సర్జరీ, అది రీనల్ హెమరేజ్ అయింది, క్యాన్సర్. ఆయన క్లైమాక్స్ స్టేజ్లో ఉన్నప్పుడు సర్జరీ, నేను డాక్టర్ హేవియస్ సురేష్ గారు అని వాడు మెడికల్ ఆంకాలజిస్ట్. మిరేకల్ ఏంటంటే వారిని అడిగాను, సార్ సర్జరీ చేస్తే ఏమవుతుంది సార్ అంటే డాక్టర్ గారు ఆన్ టేబుల్ చనిపోతారు అన్నారు. కానీ వారి డైరెక్షన్లో మనం హోమియోపతితో పాటు ఆయుర్వేద మందులు ఇచ్చిన తర్వాత ఇవాళ ఆయన అద్భుతంగా ఉన్నారు. అంటే ఈ విధంగా నేను ఎందుకు చెప్తున్నానంటే ధనుంజయ గారు ఒక అలోపతి డాక్టర్, తర్వాత వారి బాబు వారు కౌశిక్ గౌడ్. ఎందుకంటే మందు తయారు చేయటం కాదండి, ఎప్పుడైతే రంగనాథుడు ఆ రూపంలో, రాజేంద్ర రెడ్డి సార్ రూపంలో, ఇలా శ్రీకాంత్ సార్ బాబు పెరుగ రూపంలో, అలానే మా డాక్టర్ శ్రీనివాస్, వీరందరూ ఏంటంటే సహృదయులండి. ఇప్పుడు నేను వారి ప్రాక్టీస్ లో నేను 0.1%, కానీ ఎప్పుడైతే ఆయుర్వేదం కానీ ఎనీ సైన్స్ లో గురు పరంపర లేని వైద్యం ఏది అది మన సనాతన ఓన్లీ ఒక మన హిందూ ధర్మంలోనే చెప్పారు. అలా పెద్దవారు వారి ఆశీస్సులు ఉండటం వల్లే ఇలా కొన్ని లక్షల మందికి ఇది జరుగుతోంది. ముఖ్యంగా అండి మొన్న నేను యుఎస్ నుంచి ఒక కేసు వచ్చింది సార్. ఆయన మన రోబోటిక్స్ లో ప్లస్ మన కంప్యూటర్స్ లో మనకన్నా 20 years ముందున్నారంట. అమెరికాలో ఈ మందు గురించి తెలుసుకొని ఆయన శ్రవణ్ అని వచ్చారనమాట. యుఎస్ లో ఇప్పుడు మన న్యూక్లియర్ బాంబు తయారు చేసిన ఆయన ఒకటే మాట అన్నారు, సార్ ఈ మందు ఎలా పనిచేసింది సార్, 2 చుక్కల వల్ల మీకు ఎలా వచ్చింది అన్న. సార్ మీరు ఇందులో స్వర్ణ భస్మం, బ్రహ్మి, అశ్వగంధ, శతావరి, ఓచ, ఇది ఒక ఆయుర్వేద వైద్యులు కానీ దీన్ని పరిశోధన చేసి, ఇది రీసెర్చ్ సార్, ఇంకా దీని మీద రీసెర్చ్ లేదు ఇంకా. ఎందుకంటే కశ్యపుడు ఆ స్వర్ణ భస్మాన్ని మేధ్య ద్రవ్యం అని చెప్పి అలా గురు పరంపర నుంచి వచ్చిన ఔషధం కాబట్టి ఇంకా దీని మీద రీసెర్చ్ లేవు సార్, మీరు 6 నెలలు వేయండి అన్న తర్వాత ఆయన అన్నాడు, ఇప్పుడు ఆ శ్రవణ 3వ మంత్ ఆ అబ్బాయి మందు తీసుకున్న తర్వాత ఆయన అంటున్నారు, సార్ అమెరికాలో ఇప్పుడు మీరు అంటున్నారు సార్ మేము ఎంతో రీసెర్చ్ చేస్తున్నాం, ఈ మందు గురించి నేను కూడా చెప్తానని శ్రవణ్ మీకు ఆ టెస్టిమోనల్స్ కూడా నేను ఇస్తాను సార్. కాబట్టి ఈ ఔషధం గురించి జనాల్లో అపోహలు ఉండకూడదండి. స్వర్ణ భస్మం
ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా జ్ఞాపక శక్తి, సీజనల్ డిసీజెస్, ఎస్పెషల్లీ మనం కోవిడ్ మన పరంపర చూసినప్పుడు కొన్ని వేల మంది ఇది ఉన్నప్పుడు ఎవరైతే ఈ స్వర్ణప్రాశనం వేసుకున్న పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ ప్రత్యక్షంగా మనం చూడటం జరిగింది. కావున ఎటువంటి అపోహలు లేకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా, ఎందుకంటే ఇప్పుడు గతంలో మనకేంటంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవండి. ఇప్పుడున్న పరంపరలో రేపు మన భవిష్యత్తు పిల్లలకి ఇవ్వాల్సింది ఏంటంటే మేధస్సు. అంటే వాడు మన 100 కోట్లు డబ్బులు ఇచ్చినా కాదండి, వాళ్ళకి ఆరోగ్యం ప్లస్ ఇది చేసి మనం అనుకుంటే ఏమండి 2 చుక్కలు ఆ గోదావరి రంగనాథ్ దేవాలయంలో వేస్తే ఏమొస్తుంది అనుకుండా కరెక్ట్ గా అయితే వేసుకున్న తర్వాత రేపు ఫ్యూచర్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విపరీతంగా పెరిగిపోతా ఉంది. దాన్ని తట్టుకోవాలంటే మన మేధస్సు బాగుండాలి. మేధస్సు బాగుండాలంటే ఎప్పుడైతే మంచి హృదయంతో తయారు చేసి మన ఆలయం ఎందుకు చేస్తామంటే ఆ రంగనాథ ఆశీస్సులతో జీవితకాలం అండి. అంటే వాళ్ళు ఏదో 16 సంవత్సరాల పిల్లలకి అయిపోయింది అనుకుండా 60వ సంవత్సరంలో రేపు ఫ్యూచర్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి మనకి రకరకాలుగా ఉన్నప్పుడు కూడా ఆ పవర్ ని తట్టుకోవాలంటే 16 సంవత్సరాల రోజు ఎవరైతే మంది వేసుకుంటారో, నేను చెప్తానండి ఏమండి ఆ రోజుల్లో ఆ మంది వేసుకున్నామండి అనేది ఇది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళండి ఎటువంటి డౌట్ లేకుండా గోదావరి రంగనాథ స్వామి, డాక్టర్ ధనుంజయ గారు, డాక్టర్ కౌశిక్, అలానే పెద్దలు రాజేంద్ర రెడ్డి సార్ గారు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారండి. తర్వాత మళ్ళీ పెద్దల ఆశీర్వాదంతో మళ్ళీ 1 సంవత్సరం తర్వాత మేము ఇదే ఆలయానికి వస్తాము. ఆ రోజు ఒక 10,000 మంది కిటకిట ఉండాలి. పెద్దల ఆశీస్సు, గురు పరంపర లేనిది ఏ ఔషధం పనిచేయదండి. అలాగే భగవంతుడు ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ ఔషధాన్ని అందరూ ప్రతి ఒక్కరు మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి. అంటే దీనికి ఏంటంటే ఏమండి స్వర్ణభస్మం తీసుకుంటే అట్లా అనుకోండి, ఇచ్చే వాళ్ళందరూ సర్టిఫైడ్ డాక్టర్స్. డాక్టర్ ధనుంజయ గారు ఉన్నారు, పెద్దవారు డాక్టర్ రాజేంద్ర రెడ్డి సార్ ఉన్నారు, శ్రీకాంత్ బాబు పెరుగు సార్ ఉన్నారు. ఈ మందు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ప్రతి ఒక్కరికి మంచి జరగాలనే సహృదయంతోనే వేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ నా పేరు డాక్టర్ రవీందర్ రెడ్డి. జై శ్రీమన్నారాయణ. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయ మాం, శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయ మాం. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయ మాం, శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద నమోస్తు దేవ్యై భృగునందనాయై, నమోస్తు విష్ణోరురసి స్థితాయై, నమోస్తు లక్ష్మై కమలాలయాయై, నమోస్తు దామోదర వల్లభాయై, నమోస్తు దామోదర వల్లభాయై. ఈయనకి డాక్టర్స్ బ్రెయిన్ డెవలప్మెంట్ లేదని చెప్పారు. ఈ స్వర్ణాంతక పాసన వేయించడం వల్ల ఈయనలో ఇమ్యూనిటీ పవర్ పెరిగింది. మనం చెప్పినవన్నీ అర్థమవుతున్నాయి. కొంచెం మాటలు రావడానికి టైం పడుతుండొచ్చు, బట్ ఇమ్యూనిటీ పవర్ చాలా పెరిగింది. ఇంకొకటి ఏంటంటే కొంచెం బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా అవుతున్నట్టు అనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. మీ పిల్లలకు కూడా స్వర్ణాంతక పాసన వేయించండి, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ప్రాంత ప్రజలకు నమస్కరించి తెలియజేయమనగా మన మెదక్ జిల్లాలోని రామాయణంలో వేస్తున్న స్వర్ణాంతక ప్రసాదం వేయడం వల్ల మా బాబుకి చాలా యాక్టివ్గా అయినాడు. ఇంతకుముందు మా బాబు కూర్చోకపోవు, పాకకపోవు. ఈ మందు వాడడం వల్ల ఎలాంటి అదేంటి రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉండి జ్వరం రావడం లేదు. అసలు బాబు ఇలా యాక్టివ్ అవుతాడని మేము అసలు అనుకోలేము. ఇది 1 ఇయర్ నుంచి వాడకం వల్ల ఇంప్రూవ్ అయ్యాడు. ఎన్నో హాస్పిటల్ తిరిగినాం కానీ ఫలితం లేదు. కానీ ఇది వాడడం వల్ల చాలా ఫలితం వచ్చింది. మాకు పూర్తి కాన్ఫిడెన్స్ ఉంది. మీరు కూడా తెలియని వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకొని ప్రజలందరికీ మోటివేట్ చేసి ఈ పిల్లల ఆరోగ్యాన్ని రక్షించుకోగలనని నా యొక్క విన్నపం. ఒక ఎడ్యుకేటెడ్గా చెప్తున్నాను, అన్ఎడ్యుకేటెడ్గా కాదు. నేను ఎడ్యుకేటెడ్, మా మేడం కూడా ఎడ్యుకేటెడే. ఈ మందు వాడకం చాలా ఉపయోగకరంగా ఉంది.
ఇంగ్లీష్ మందులు వాడటం వల్ల మనకు యూజ్ లేదు. అసలు ఈ మందు వాడడం వల్ల చాలా యూజ్ ఉన్నది. నేను 100% గ్యారంటీ ఇస్తున్నాను. మా బాబు అసలు బతుకుతాడు అన్న సిచ్యువేషన్లో డాక్టర్లు మోటివేట్ చేయలేదు. ఎందుకు వదిలేయండి అని అన్నారు. కానీ మందు వాడకం వల్ల మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఫుల్ కాన్ఫిడెన్స్ రావడం వల్ల అంటే మేము రోజు ఈ సర్ణామృత ప్రసాదం ఇచ్చిన మేడం మాత్రం ఉద్యోగలా గుర్తించుకుంటున్నాము. అంత ఉపయోగపడుతుంది. మీ పిల్లలకు కూడా తెలియని వాళ్ళకు కూడా తెలియజేసే విధంగా తెలిపి మందు వేయించుకోగలరని కోరుతున్నాను.